Hi friends, welcome to Lakshman Maths Tutorial YouTube channel. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు లక్ష్మణ్ మ్యాథ్స్ ట్యూటోరియల్ యూట్యూబ్ ఛానల్. మీరు కానీ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయనట్లయితే సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేస్తే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే మా నోటిఫికేషన్స్ మీరు వెంటనే పొందగలరు. మొదటి 2 వీడియోల్లో మనం రెక్టాంగిల్ పైన ప్రాబ్లమ్స్ సాల్వ్ చేసాం. అది ఈరోజు స్క్వేర్ పైన ప్రాబ్లమ్స్ సాల్వ్ చేద్దాం. Square is nothing but a quadrilateral. It has four sides. It has four sides. All sides are equal. Sum of all angles equal to 360 degrees. And diagonals are bisecting perpendicularly. అంటే రైట్ యాంగిల్లో perpendicularly బైసెక్టింగ్ చేస్తాం. ఓకే, స్క్వేర్ ఎనీ క్లోజ్డ్ షేప్ ఇట్ హ్యాస్ సమ్ ఏరియా. సో ఏరియా ఈజ్ మనకి బేసిక్ ఫార్ములా తెలుసు, రెక్టాంగిల్కి ఏంటి ఎల్ ఇంటూ బి కదా. సేమ్ యాజ్ ఇట్ ఈస్ ఆల్సో దీనికి కూడా L ఈజ్ ఈక్వల్ టు ఏంటి ఏ అవుతుంది. బి కూడా సేమ్, ఆల్ సైడ్స్ ఆర్ ఈక్వల్ కాబట్టి ఏ అవుతుంది. సో L ఈజ్ ఈక్వల్ టు ఏ అవుతుంది, బి ఈజ్ ఈక్వల్ కూడా ఏ అవుతుంది. సో ఏరియా ఈజ్ ఈక్వల్ ఏ స్క్వేర్. సో ఏరియా ఈజ్ ఈక్వల్ ఏ స్క్వేర్. దిస్ ఈజ్ ద ఫార్ములా ఫర్ ఏరియా. నెక్స్ట్ ఏంటి, పెరిమీటర్కి జనరల్ ఫార్ములా ఏంటి, సమ్ ఆఫ్ all sides. So all sides ఏంటి a plus that is called 4a. ఓకే, పెరిమీటర్ టోటల్ ఇక్కడ నుంచి స్టార్ట్ చేసి టోటల్ సమ్ ఇది ఏంటి ఇది ఏ టోటల్ 4a అవుతుంది. 4 sides కాబట్టి 4a. నెక్స్ట్ డయాగ్నల్ పెర్పెండిక్యులర్లీ బైసెక్టింగ్ చేస్తుంది అనేసి అన్నాం కదా. ఇది ఏ. సో మనం ఇప్పుడు డయాగ్నల్ యొక్క ఫార్ములా చూద్దాం. అకార్డింగ్ టు పైథాగరస్ లా మనం రెక్టాంగిల్లో చూసాం కదా, సేమ్ యాజ్ డి స్క్వేర్ ఈజ్ ఈక్వల్ సైడ్ స్క్వేర్ ప్లస్ సైడ్ స్క్వేర్. సో ఇక్కడ సైడ్స్ ఏంటి, ఇది కదా, ఇది డయాగ్నల్, ఇది సేమ్. యాక్చువల్ 2 డయాగ్నల్స్ ఉంటాయి. స్క్వేర్ హ్యాస్ 2 డయాగ్నల్స్, రెక్టాంగిల్ కూడా సేమ్ 2 డయాగ్నల్స్ ఉంటాయి. సో మనం ఇప్పుడు డయాగ్నల్ క్యాలిక్యులేట్ చేయాలి. డయాగ్నల్ అంటే ఇది డయాగ్నల్. సో డి స్క్వేర్ ఈజ్ ఈక్వల్ సైడ్ స్క్వేర్ అంటే ఏ స్క్వేర్. సైడ్ ఈజ్ ఈక్వల్ ఏ కదా, సో ఏ స్క్వేర్ అవుతుంది. సేమ్ ఈ సైడ్ స్క్వేర్, ఇది ఏంటి, ఇది కూడా సేమ్ ఏ. సో డి స్క్వేర్ ఈజ్ ఈక్వల్ ఏ స్క్వేర్ ప్లస్ ఏ స్క్వేర్, దట్ ఈజ్ ఈక్వల్ 2a స్క్వేర్ అవుతుంది. 2 స్క్వేర్ అంటే బోత్ సైడ్ స్క్వేర్ రూట్ చేస్తే పోతుంది. d ఈజ్ ఈక్వల్ √2 ఉండిపోతుంది. ఏ స్క్వేర్కి రూట్ ఉంటుంది కాబట్టి ఏ వస్తుంది. యాక్చువల్గా d స్క్వేర్, సో ఓకే, √2 ఇంటూ √a స్క్వేర్. ఈ విధంగా ఇది డిస్ట్రిబ్యూట్ అవుతుంది. ఈ స్క్వేర్ అనేది, ఈ రూట్ అనేది దీనికి వస్తుంది. సో √2కి స్క్వేర్ రూట్ లేదు కాబట్టి √2 అవుతుంది. ఏ స్క్వేర్ √2 చేస్తే ఏ వస్తుంది. స్క్వేర్కి రూట్కి క్యాన్సిల్ అవుతుంది. సో డి ఈజ్ ఈక్వల్ √2a అవుతుంది. దిస్ ఈజ్ ద ఫార్ములా డయాగ్నల్. ఓకే,
లెట్స్ డూ ప్రాబ్లమ్స్ ఆన్ స్క్వేర్. ఇక్కడ ఏమి ఇచ్చాడు, ఫస్ట్ ప్రాబ్లమ్ని చదువు. The area of a square with perimeter 48 cm. The area of a square with perimeter 48 centimeters. ఓకే, ఒక స్క్వేర్ ఉంది, దాని యొక్క పెరిమీటర్ ఇచ్చాడు. పెరిమీటర్ అంతా, పెరిమీటర్ ఇస్ ఈక్వల్ 48 సెంటీమీటర్. సో ఇది ఏ అవుతుంది, ఆల్ సైడ్స్ ఆర్ ఈక్వల్, ఏ అవుతుంది. పెరిమీటర్ మనకు ఫార్ములా ఏంటి, పెరిమీటర్ ఇస్ ఈక్వల్ 4a. సో 4a పెరిమీటర్కి ఈక్వల్ చేసుకుంటాం. పెరిమీటర్ ఇస్ ఈక్వల్ 48 కాబట్టి 4 1 4 4 2 a ఇస్ ఈక్వల్ 12 అవుతుంది. సో వాడు ఏం కొనుక్కోమన్నాడు, ఏరియా అనేది ఫైండ్ అవుట్ చేయమని. సో ఏరియా స్క్వేర్ యొక్క ఏరియా ఆఫ్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఫార్ములా ఏంటి, ఏ స్క్వేర్ కదా. సో ఏ స్క్వేర్ ఇది మనకి ఏ ఎంత వచ్చింది, 12 వచ్చింది. సో 12 × 12 దట్ ఈజ్ ఈక్వల్ 144 cm స్క్వేర్. ఓకే, నెక్స్ట్ వచ్చింది. The length of the side of a square whose area is 4 times the area of a square with side 25 meters. ఇంకోసారి చదువుదాం. The length of the side of a square whose area is 4 times the area of a square with side 25 meters. ఓకే, ప్రాబ్లమ్ని 2 times చదివితే మనకు ఒక క్లారిటీ అనేది వస్తుంది. సో ఒక స్క్వేర్ ఉంది, స్క్వేర్ షేప్లో ఒక షేప్ ఉంది. యాక్చువల్గా 2 స్క్వేర్స్ ఇక్కడ మనం డ్రా చేయాలి. వాడు యాక్చువల్గా లెంత్ ఆఫ్ ద సైడ్ అంటే ఒక సైడ్ దీని యొక్క లెంత్ అనేది కనుక్కోమండి. ఓకే, ఇది స్క్వేర్ ఇది స్క్వేర్ ఉంది. ద లెంత్ ఆఫ్ ద సైడ్ ఆఫ్ ఎ స్క్వేర్ హూజ్ ఏరియా ఈజ్ 4 times ద ఏరియా ఆఫ్ ఎ స్క్వేర్ విత్ సైడ్ 25 meters. 25 meters కలిగినటువంటి ఒక స్క్వేర్ ఉంది. దీని యొక్క సైడ్ 25 meters ఉంటుంది, 25 meters అవుతుంది. అప్పుడు దాన్ని ఫస్ట్ ఆఫ్ ఆల్ దీని ఏరియా ఫైండ్ అవుట్ చేయాలి. మనకి ఏరియా ఫార్ములా తెలుసు, ఏ స్క్వేర్. సో ఏ సైడ్ ఏ ఈజ్ ఈక్వల్ 25 అంటే ఏరియా ఏమవుతుంది, 25 స్క్వేర్ దట్ ఈజ్ ఈక్వల్ 625 మీటర్ స్క్వేర్ అవుతుంది. 625 మీటర్ స్క్వేర్ అవుతుంది. సో వాడు ఏమన్నాడు, ద లెంత్ ఆఫ్ ద సైడ్ ఆఫ్ ఏ స్క్వేర్ హూజ్ ఏరియా ఈజ్ 4 times ద ఏరియా ఆఫ్ ఏ స్క్వేర్ విత్ సైడ్ 25 meters. సో దీని యొక్క ఏరియా అనేది 625 మీటర్ స్క్వేర్ వచ్చింది, 625 మీటర్ స్క్వేర్. ఇది దీని యొక్క ఏరియా అనేది దీని ఏరియాకి 4 times ఉంటుంది. ఓకే, దీని ఏరియా అనేది దీనికి 4 times అంటే దీని ఏరియా ఫస్ట్ మనం క్యాలిక్యులేట్ చేయాలి. దీని ఏరియా అనేది ఏమవుతుంది, ఏ ఈజ్ ఈక్వల్ A1 అనుకోండి, ఇది A1 అనుకుంటే ఇది A2 అవుతుంది. సో A1 ఈజ్ ఈక్వల్ ఏమవుతుంది అప్పుడు 4 × 6 to 5 అవుతుంది. 4 × 6 to 5 అంటే ఎంత, A1 ఈజ్ ఈక్వల్ 4 మల్టిప్లై చేస్తే 2400, 425 100 అవుతుంది. దట్ ఈజ్ ఈక్వల్ 2500 అవుతుంది. అంటే 2500 అనేది వీడేం కొనుక్కోమన్నాడు, లెంత్ కొనుక్కోమన్నాడు. సో A1 ఈజ్ ఈక్వల్ టు A1 ఫార్ములా ఏంటి, ఏ స్క్వేర్. సో 2500కి ఈక్వల్ చేసుకుంటే బోత్ సైడ్ స్క్వేర్ చేస్తాం. ఈ స్క్వేర్కి రూట్కి పోతుంది. 2500 యొక్క రూట్ ఎంత, 50. సో 50 ఈజ్ ద లెంత్ ఆఫ్ దిస్ స్క్వేర్ అవుతుంది. ఈ స్క్వేర్ యొక్క లెంత్ ఆఫ్ ద సైడ్ అనేది 50 meter
50 మీటర్స్ అవుతుంది. 50 మీటర్స్ అనేది అవుతుంది. ఓకే, ప్రాబ్లం అర్థమైంది కదా. నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం. ద ఏరియా ఆఫ్ ఎ స్క్వేర్ ఈజ్ 3/5 ద ఏరియా ఆఫ్ ఏ రెక్టాంగిల్. ద లెంత్ ఆఫ్ ద rectangle is 25 centimeters and its breadth is 10 centimeters less than its length. What is the perimeter of the square? Problem ఇంకోసారి చదువుదాం. The area of a square is 3/5 the area of a rectangle. The length of the rectangle is 25 centimeters and its breadth is 10 centimeters less than its length. What is the perimeter of the square? ఓకే, వాడు ఏమి ఇచ్చాడంటే ఫస్ట్ రెక్టాంగిల్ యొక్క మెజర్మెంట్స్ అనేవి ఇచ్చాడు. రెక్టాంగిల్ యొక్క మెజర్మెంట్స్ అనేవి ఏ విధంగా ఇచ్చాడు? లెంత్ ఎంత ఇచ్చాడు? 25 సెంటీమీటర్స్ ఇచ్చాడు. 25 సెంటీమీటర్స్. బ్రెడ్త్ ఎంత ఇచ్చాడు? బ్రెడ్త్ ఈజ్ 10 సెంటీమీటర్స్ లెస్ దెన్ ఇట్స్ లెంత్. 10 సెంటీమీటర్స్ లెస్ దెన్ ఇట్స్ లెంత్ అంటే 10 సెంటీమీటర్స్ లెస్ దెన్ 25 - 10 చేస్తే 15 అవుతుంది. దీని యొక్క బ్రెడ్త్ అనేది 15 అవుతుంది. సో ఇప్పుడు మనం ఏం క్యాలిక్యులేట్ చేయాలి? లెంత్ అనేది క్యాలిక్యులేట్ చేయాలి. లెంత్ ఈజ్ ఈక్వల్ టు మన రెక్టాంగిల్ యొక్క ఏరియా అనేది క్యాలిక్యులేట్ చేయాలి. ఏరియా లైక్ రెక్టాంగిల్ యొక్క ఏరియా ఏమవుతుంది? L × B అవుతుంది. సో 15 × 25 అవుతుంది. 15 × 25 అంటే 375 సెంటీమీటర్ స్క్వేర్ అవుతుంది. ఓకే, ఇది రెక్టాంగిల్ యొక్క ఏరియా 375 సెంటీమీటర్స్. వాడు ఏమన్నాడు? ద ఏరియా ఆఫ్ ఎ స్క్వేర్ ఈజ్ 3/5 ద ఏరియా ఆఫ్ ఎ రెక్టాంగిల్. అంటే ఇప్పుడు ఒక స్క్వేర్ తీసుకుందాం. ఈ స్క్వేర్ యొక్క ఏరియా ఎంత అన్నాడు? 3/5 ద ఏరియా ఆఫ్ ఏ రెక్టాంగిల్. అంటే ఈ రెక్టాంగిల్ యొక్క ఏరియాలో 3/5 పార్ట్. అంటే దీని యొక్క ఏరియా ఏమవుతుంది? ఏ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ 375 × 3/5 అంటే 3/5 పార్ట్ అవుతుంది. ఓకే, ఇప్పుడు ఏం క్యాన్సిల్ చేస్తే 5 7 5 5 ఏ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ 75 × 3. సో మనకి స్క్వేర్ చేద్దాం. బోత్ సైడ్ స్క్వేర్ చేస్తే ఇది 25 × 3గా రాసుకోవచ్చు. ఇది ఈ విధంగా రాసుకోవచ్చు. √25 అంటే 5 అవుతుంది. 3కి 3 15 అవుతుంది. ఏ ఈజ్ ఈక్వల్ 15. ఓకే, ఇది సైడ్ ఆఫ్ ద ఏరియా. ఏ యొక్క స్క్వేర్ యొక్క సైడ్ అనేది 15 అవుతుంది. వాడు ఏం కొనుక్కోమన్నాడు? వాట్ ఈస్ ద పెరిమీటర్ ఆఫ్ ద స్క్వేర్ అన్నాడు. స్క్వేర్ యొక్క పెరిమీటర్ ఫార్మ్ ఏంటి? 4a. సో 4 × 15 దట్ ఈజ్ ఈక్వల్ 60 సెంటీమీటర్స్ అవుతుంది. ఓకే, దిస్ ఇస్ ద ఆన్సర్, 60 సెంటీమీటర్స్. నెక్స్ట్ ప్రాబ్లం చేద్దాం. ద ఏరియా ఆఫ్ ఎ స్క్వేర్ ఈజ్ 1024 సెంటీమీటర్ స్క్వేర్. వాట్ ఈస్ ద రేషియో ఆఫ్ ద లెంత్ టు ద బ్రెడ్త్ ఆఫ్ ఎ రెక్టాంగిల్ whose length is twice the side of the square and breadth is 12 centimeters less than the side of the square. ప్రాబ్లం ఇంకోసారి చదువుదాం, క్లారిటీ వస్తుంది. ద ఏరియా ఆఫ్ ఎ స్క్వేర్ ఈజ్ 1024 సెంటీమీటర్ స్క్వేర్. వాట్ ఈస్ ద రేషియో ఆఫ్ ద లెంత్ టు ద బ్రెడ్త్ ఆఫ్ ఎ రెక్టాంగిల్ whose length is twice the side of the square and breadth is 12 centimeters less than the side of this square. ఓకే, సో మనం వాడి ఫస్ట్ స్క్వేర్ని డ్రా చేసుకుంటే వాడు ఏమి ఇచ్చాడు? ద ఏరియా ఆఫ్ ఎ స్క్వేర్ ఇచ్చాడు. స్క్వేర్ యొక్క ఫార్ములా మనకు తెలుసు, ఏ స్క్వేర్. దానికి ఈక్వల్ చేసుకుంటే 1024. బోత్ సైడ్ స్క్వేర్ రూట్ చేస్తే ఏ అనేది ఏమవుతుంది? 1024 స్క్వేర్ రూట్ 3 3 9 124 6 124. సో 32 అవుతుంది. దీని యొక్క
సైడ్ అనేది ఏమవుతుంది 32 సెంటీమీటర్స్ అవుతుంది. సో వాట్ ఈస్ ద రేషియో ఆఫ్ ద లెంత్ టు ద బ్రెడ్త్ ఆఫ్ ఎ రెక్టాంగిల్. రెక్టాంగిల్ యొక్క లెంత్ మరియు బ్రెడ్త్ యొక్క రేషియో కనుక్కోమన్నాడు. మనం రెక్టాంగిల్ని డ్రా చేద్దాం. రెక్టాంగిల్ డ్రా చేస్తే ఏమవుతుంది, రెక్టాంగిల్ యొక్క లెంత్ ఏమన్నాడు, రెక్టాంగిల్ హూజ్ లెంత్ ఈజ్ ట్వైస్ ద సైడ్ ఆఫ్ ద స్క్వేర్. సో దీని యొక్క లెంత్ అనేది దేనికి ఈక్వల్ అన్నాడు, ఈ స్క్వేర్ యొక్క సైడ్ ఎంత వచ్చింది 32 సెంటీమీటర్స్ వచ్చింది, దీనికి 2 టైమ్స్ అన్నాడు. లెంత్ ఈజ్ ట్వైస్ ద సైడ్ ఆఫ్ ద స్క్వేర్ అన్నాడు, అంటే 2a అవుతుంది. సో 2a అంటే 2 × 32 దట్ ఈజ్ ఈక్వల్ 64 సెంటీమీటర్స్ అవుతుంది లెంత్ అనేది 64 సెంటీమీటర్స్. బ్రెడ్త్ ఏమన్నాడు, బ్రెడ్త్ కూడా ఒక కండిషన్ ఇచ్చాడు, సైడ్ ఆఫ్ ది స్క్వేర్ అండ్ బ్రెడ్త్ ఈజ్ 12 సెంటీమీటర్స్ లెస్ దాన్ ద సైడ్ ఆఫ్ ది స్క్వేర్. బ్రెడ్త్ ఏమన్నాడు 12 సెంటీమీటర్స్ లెస్ అన్నాడు, అంటే స్క్వేర్ యొక్క సైడ్ ఎంత వచ్చిందో దానిలోంచి 12 మైనస్ చేస్తే రెక్టాంగిల్ యొక్క బ్రెడ్త్ అనేది వస్తుంది. సో a మైనస్ 12, a ఈజ్ ఈక్వల్ 32 మైనస్ 12 దట్ ఈజ్ ఈక్వల్ 20. లెంత్ అనేది 64, బ్రెడ్త్ అనేది 20. వాడు ఏం కొనుక్కోమన్నాడు, రేషియో కొనుక్కోమన్నాడు. రేషియో ఆఫ్ ద లెంత్ టు ద బ్రెడ్త్ ఆఫ్ ఎ రెక్టాంగిల్. సో రేషియో L/B, రేషియో అనేది L/B అవుతుంది కదా. సో L ఈజ్ ఈక్వల్ 64, 20, 4 16 4 5. సో 16:5 అనేది రేషియో అవుతుంది, వాటి యొక్క రేషియో. L/B ఈజ్ ఈక్వల్. ఓకే, దిస్ ఈజ్ ద ఆన్సర్. నెక్స్ట్ ప్రాబ్లం సాల్వ్ చేద్దాం. The diagonal of a square is 4 root centimeters. The diagonal of another square whose area double that of the first square is an. Okay, next ఇంకోసారి చదువుదాం. The diagonal of a square is 4 root 2 centimeters. The diagonal of the another square whose area is double that of the first square. ఓకే, ఫస్ట్ స్క్వేర్ని డ్రా చేసుకుందాం. వాడు ఏమి ఇచ్చాడు, డయాగ్నల్ ఆఫ్ స్క్వేర్ ఇచ్చాడు. మన స్క్వేర్ యొక్క ఫార్ములా తెలుసు, d ఈజ్ ఈక్వల్ డయాగ్నల్ ఇది a అవుతుంది, ఇది a అవుతుంది, ఇది d అవుతుంది. సో డయాగ్నల్ యొక్క ఫార్ములా మనకు తెలుసు, √2 × a. వాడు ఏమి ఇచ్చాడు, d ఈజ్ ఈక్వల్ ఇచ్చాడు, అంటే ఎంత అవుతుంది 4√2, దానికి ఈక్వల్ చేసుకుంటాం. సో ఇది ఎలా వస్తుంది, సో √2 క్యాన్సిల్ అయిపోతే a ఈజ్ ఈక్వల్ 4 సెంటీమీటర్స్ వస్తుంది. సైడ్ ఆఫ్ ద స్క్వేర్ అనేది 4 సెంటీమీటర్స్ వచ్చింది. వాడు ఏమన్నాడు, ద డయాగ్నల్ ఆఫ్ అనదర్ స్క్వేర్ హూజ్ ఏరియా ఈజ్ డబల్ దట్ ఆఫ్ ద ఫస్ట్ స్క్వేర్ అన్నాడు. అంటే వేరే స్క్వేర్ ఒకటి ఉంది, రెండో స్క్వేర్, దాని యొక్క డయాగ్నల్ అనేది మనం ఇప్పుడు ఫైండ్ అవుట్ చేయాలి. కండిషన్ ఏమి ఇచ్చాడు ఇక్కడ, దీని యొక్క ఏరియా అనేది మొదటి స్క్వేర్ యొక్క ఏరియాకి డబుల్ ఉంటుంది అనేసి అన్నాడు. అంటే ఇప్పుడు మనం దీని యొక్క ఏరియాని కూడా ఫైండ్ అవుట్ చేయాలి. సో ఏరియాకి ఫార్ములా ఏంటి, a². సో 4² అవుతుంది, 4² ఈజ్ ఈక్వల్ 16 అవుతుంది. ఓకే, 16 ఈజ్ ద ఏరియా ఆఫ్ ది ఫస్ట్ స్క్వేర్. దీని యొక్క ఏరియాకి ఏమన్నాడు, దీని యొక్క ఏరియా అప్పుడు ఏమవుతుంది, డబల్ దట్ ఆఫ్ ద ఫస్ట్ స్క్వేర్ అన్నాడు. డబల్ దట్ ఆఫ్ ద ఫస్ట్ స్క్వేర్ అంటే 2 × 16 అవుతుంది, దట్ ఈజ్ ఈక్వల్ 32. ఏరియా ఆఫ్ ద సెకండ్ స్క్వేర్ అనేది 32 cm² అవుతుంది. వాడు ఏం కనుక్కోమన్నాడు, డయాగ్నల్ కనుక్కోమన్నాడు. సో డయాగ్నల్ కనుక్కోమన్నాడు కాబట్టి మనం ఇప్పుడు ఏం చేద్దాం, మన డయాగ్నల్ యొక్క ఫామ్ ఏరియా ఇది, అంటే మనం ఇప్పుడు ఏం చేద్దాం, సైడ్ కనుక్కోవాలి. ఏరియా అనేది వచ్చింది, సైడ్ క్యాలిక్యులేట్ చేద్దాం. సైడ్ ఏరియా అనేది ఏరియాకి ఈక్వల్ చేసుకుందాం. ఏరియా ఈక్వల్ చేసుకుంటే ఏమవుతుంది, a² ఈజ్ ఈక్వల్ 32 అవుతుంది. బోత్ సైడ్ మనం స్క్వేర్ రూట్ చేస్తే 16 × 2 అవుతుంది. √32ని 16 × 2గా రాసుకోవచ్చు కదా. సో ఇప్పుడు ఏమవుతుంది,
రూట్ 16కి స్క్వేర్ రూట్ 4 అవుతుంది. రూట్ 2కి స్క్వేర్ రూట్ లేదు కాబట్టి సేమ్ అవుతుంది. అంటే ఏజ్ ఈక్వల్ ఏమవుతుంది 4 రూట్ 2 అవుతుంది. ఏరియా ఇది ఏ అంటే సైడ్ ఆఫ్ ద సెకండ్ స్క్వేర్ అవుతుంది. ఓకే, ఈ విధంగా క్యాలిక్యులేట్ చేయాలి. వాడు ఏం కనుక్కోమన్నాడు, డయాగ్నల్ కనుక్కోమన్నాడు. డయాగ్నల్ యొక్క ఫార్ములా మనకు తెలుసు ఏంటి, డి ఈజ్ ఈక్వల్ రూట్ 2a. దిస్ ఈజ్ ద డయాగ్నల్ ఫార్ములా ఫర్ స్క్వేర్. సో మనం ఇప్పుడు ఏం చేద్దాం, దీనికి ఈక్వల్ చేసుకుంటాం. ఓకే, దీనికి మనకి ఏ తెలిసిపోయింది, ఏ ఎంత 4 ఇంటూ రూట్ 2. సో రూట్ 2 ఇంటూ 4 రూట్ 2. సో 4 ఇంటూ రూట్ 2 హోల్ స్క్వేర్, రూట్ 2 ఇంటూ రూట్ 2 అంటే రూట్ 2 హోల్ స్క్వేర్ అంటే స్క్వేర్కి రూట్కి పోద్ది, 2 మిగులుతుంది. సో డి ఈజ్ ఈక్వల్ 8 సెంటీమీటర్స్ అవుతుంది. ఓకే, కొంచెం కన్ఫ్యూజ్గా ఉంటుంది కానీ ఈజీగా ఉంటుంది, కొంచెం ఆలోచిస్తే ఈజీ. ఫార్ములా బేస్డ్ ఏనండి ఇవన్నీ, ఫార్ములా బేస్ అయ్యే ఉంటాయి. ఓకే, నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం. ద పెరిమీటర్ ఆఫ్ ఎ రెక్టాంగిల్ అండ్ స్క్వేర్ ఆర్ 160 meters ఈజ్ 160 meters ఈచ్. సారీ, ద ఏరియా ఆఫ్ ద రెక్టాంగిల్ ఈజ్ లెస్ దెన్ దట్ ఆఫ్ ద స్క్వేర్ బై 100 square meters. ద లెంత్ ఆఫ్ ద రెక్టాంగిల్ ఈజ్ అన్నాడు. ఇంకోసారి ప్రాబ్లం చదువుతాం. ద పెరిమీటర్ ఆఫ్ ఏ రెక్టాంగిల్ అండ్ స్క్వేర్ ఆర్ 160 meters ఈచ్. ద ఏరియా ఆఫ్ ద రెక్టాంగిల్ ఈజ్ లెస్ దెన్ దట్ ఆఫ్ ద స్క్వేర్ బై 100 square meters. ద లెంత్ ఆఫ్ ద రెక్టాంగిల్ ఈజ్ అన్నాడు. ఓకే, ఏం లేదు, ద పెరిమీటర్ ఆఫ్ రెక్టాంగిల్ మరియు స్క్వేర్ యొక్క పెరిమీటర్స్ అని ఇచ్చాడు. ఫస్ట్ రెక్టాంగిల్ని డ్రా చేద్దాం. ఇది రెక్టాంగిల్, ఇది స్క్వేర్ అవుతుంది. ఆల్ సైడ్స్ ఆర్ ఈక్వల్. సో పెరిమీటర్, రెక్టాంగిల్ పెరిమీటర్ ఫార్ములా ఏంటి, 2 ఇంటూ ఎల్ ప్లస్ బి కదా. సో దీనికి ఈక్వల్ చేసుకుంటాం. ఇది ఎల్ అవుతుంది, ఇది బి అవుతుంది. ఏ ఆల్ సైడ్స్ ఆర్ ఈక్వల్ కాబట్టి 2 ఇంటూ ఎల్ ప్లస్ బికి ఈక్వల్ చేసుకుంటే ఎంత వస్తుంది, 160. సో 8 అంటే ఎల్ ప్లస్ బి ఈజ్ ఈక్వల్ 80 అవుతుంది. ఇంకేమి ద పెరిమీటర్ ఆఫ్ స్క్వేర్ అండ్ పెరిమీటర్ రెక్టాంగిల్ అండ్ స్క్వేర్ సేమ్. స్క్వేర్ యొక్క పెరిమీటర్ కూడా సేమ్ 160కి ఈచ్ ఈక్వల్ అవుతుంది. సో 440 అవుతుంది. అంటే ఏ ఈజ్ ఈక్వల్ 40 అవుతుంది. నెక్స్ట్ కండిషన్ ఏమి ఇచ్చాడు, ద ఏరియా ఆఫ్ ద రెక్టాంగిల్ ఈజ్ లెస్ దెన్ దట్ ఆఫ్ ద స్క్వేర్ బై 100 square meters. ద ఏరియా ఆఫ్ ద రెక్టాంగిల్ ఈజ్ లెస్ దెన్ దట్ ఆఫ్ ద స్క్వేర్. అంటే ఇప్పుడు మనం ఏం చేద్దాం, ది ఏరియా ఆఫ్ ద, సో మనం ఇప్పుడు ఏం క్యాలిక్యులేట్ చేయాలి, స్క్వేర్ యొక్క ఏరియాని క్యాలిక్యులేట్ చేయాలి. ఓకే, స్క్వేర్ యొక్క సైడ్ తెలుసు మనకి, ఏరియా ఏమవుతుంది, ఏ స్క్వేర్ దట్ ఈజ్ ఈక్వల్ 40 square అవుతుంది. 40 square ఇట్ ఈజ్ ఈక్వల్ 1600 అవుతుంది. ఓకే, 1600 centimeters square అవుతుంది. సో వాడు ఏమి ఇచ్చాడు కండిషన్, ద ఏరియా ఆఫ్ ద రెక్టాంగిల్ ఈజ్ లెస్ దెన్ దట్ ఆఫ్ ద స్క్వేర్ బై 100 square meters. దీని యొక్క రెక్టాంగిల్ యొక్క ఏరియా అనేది స్క్వేర్ యొక్క ఏరియా కంటే 100 square meters తక్కువ అన్నాడు. అంటే దీని యొక్క ఏరియా ఎంత అవుతుంది, ఎల్బి యొక్క అంటే 1600 మైనస్ 100 అవుతుంది. దట్ ఈజ్ ఈక్వల్ 1500 అవుతుంది. ఓకే, ఎల్బి ఏరియా ఆఫ్ రెక్టాంగిల్ ఈజ్ ఈక్వల్ 1500 centimeters square అవుతుంది. ఇప్పుడు ఏం కొనుక్కోమన్నాడు, ద లెంత్ ఆఫ్ ద రెక్టాంగిల్ ఫైండ్ అవుట్ చేయమన్నాడు. లెంత్ ఆఫ్ ద రెక్టాంగిల్ ఫైండ్ అవుట్ చేయమన్నాడు కాబట్టి మనం ఇప్పుడు ఏం చేద్దాం, ఎల్ ప్లస్ బి 80 తెలుసు, 1500. సో మన జనరల్ ఫార్ములా తెలుసు, ఎల్ మైనస్ బి హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ ఎల్ ప్లస్ బి హోల్ స్క్వేర్ మైనస్ 4LB. దిస్ ఇస్ ద జనరల్ ఫార్ములా. సో మనం ఎల్ మైనస్ బి హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ ఎల్ ప్లస్ బి హోల్ స్క్వేర్ అంటే 80, ఎల్ ప్లస్ బి హోల్ స్క్వేర్ అంటే 80 కదా. సో 80 square
minus 4 into LB ఎంత 1500. సో 80 square అంటే 64, 6000 అవుతుంది. సో L minus B whole square is equal to 400. L minus B స్క్వేర్ చేసి 400 స్క్వేర్ చేస్తే L minus B is equal ఎంత 220 వస్తుంది. 400కి రూట్ స్క్వేర్ 20 కదా. సో మనం ఇప్పుడు ఏం చేద్దాం, లెంత్ కనుక్కోమన్నాడు. సో ఇది ఒక ఈక్వేషన్, మనకి ఇక్కడ ఒక ఈక్వేషన్ వచ్చింది. సెకండ్ సారీ ఇది ఫస్ట్ వన్ అవుతుంది, ఇది సెకండ్ వన్ ఈక్వేషన్ అవుతుంది. సో ఈ రెండింటిని మనం సాల్వ్ చేయాలి. L plus B is equal 80, L minus B is equal 20. సో మన 2L is equal 100, L is equal 50. అంటే లెంత్ ఆఫ్ ద రెక్టాంగిల్ ఈజ్ 50 మీటర్స్ అవుతుంది. ఓకే, దిస్ ఈజ్ ద ఆన్సర్. కొంచెం కన్ఫ్యూజ్గా ఉంటుంది, బట్ అర్థం చేసుకోండి. నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం. ఇఫ్ ఈచ్ సైడ్ ఆఫ్ ఏ స్క్వేర్ బై increased by 50%, the ratio of the area of the resulting square to the area of the given square. ఒక స్క్వేర్ ఎలా ఉంది, దీని యొక్క ఏరియా అనేది సంథింగ్ ఏ అనుకుందాం. దీని యొక్క సైడ్, ఇఫ్ ఈచ్ సైడ్ స్క్వేర్, ఓకే, సైడ్ అనేది ఏ అవుతుంది కదా. దీని యొక్క ఏరియా ఏమవుతుంది అప్పుడు ఏ స్క్వేర్ అవుతుంది. ఓకే, సైడ్ అనేది ఏ అయినప్పుడు ఏరియా ఏమవుతుంది ఏ స్క్వేర్. నెక్స్ట్ ఇంకో స్క్వేర్ తీసుకున్నాడు వాడు. దీని యొక్క సైడ్ ఏమవుతుంది అన్నాడు, దీని యొక్క సైడ్ అనేది దీని యొక్క సైడ్ అనేది 50% ఇంక్రీజ్ చేసాడు. అంటే 150% ఏ అవుతుంది. సో 3a/2 అవుతుంది. దీని యొక్క సైడ్ అనేది 3a/2 అవుతుంది. ఓకే, వాడు ఏమన్నాడు, ద రేషియో ఆఫ్ ద ఏరియా ఆఫ్ ద రిజల్టింగ్ స్క్వేర్ టు ద ఏరియా ఆఫ్ ద గివెన్ స్క్వేర్. అంటే రిజల్టింగ్ స్క్వేర్ అంటే ఇది, గివెన్ స్క్వేర్ అంటే ఇది. సో ఈ రెండిట్ల మధ్య ఏరియా, ఈ రెండిట్ల యొక్క ఏరియా రేషియో ఫైండ్ అవుట్ చేయమన్నాడు. సో దీని యొక్క ఫస్ట్ ఆఫ్ ఆల్ దీని యొక్క ఏరియా ఫైండ్ అవుట్ చేద్దాం. ఏ స్క్వేర్ కదా, అంటే మనకి ఏ అనేది 3a/2 అవుతుంది. 3/2 హోల్ స్క్వేర్ అవుతుంది ఏరియా యొక్క ఫార్ములా. సో 9a²/2 అనేది అవుతుంది. ఇది ఏ 9a²/2 అనేది అవుతుంది. సారీ 9a²/4 సారీ 9a²/4 స్క్వేర్ అనేది దీనికి చెందుతుంది, 2కి చెందుతుంది. సో 9a²/4 అవుతుంది. సేమ్ ఏ స్క్వేర్ ఇదే అవుతుంది దీని యొక్క ఏరియా. ఈ రెండింటి యొక్క రేషియో అనేది ఫైండ్ అవుట్ చేయాలి. సో ఇది A1 అనుకోండి, ఇది A2 అనుకోండి. సో మనకి రిజల్టింగ్ స్క్వేర్ గివెన్ స్క్వేర్ యొక్క రేషియో కొనుక్కోమన్నాడు. అంటే A2/A1. A2 అంటే 9a²/4 A². అంటే A² అంటే సేమ్ ఇక్కడ వస్తుంది A² అని. దీనికి A²కి A² క్యాన్సిల్ అవుతుంది. సో 9/4 అవుతుంది. A2 ఈస్ట్ A1 ఈజ్ ఈక్వల్ 9:4 అవుతుంది. ఓకే, దిస్ ఈజ్ ద ఆన్సర్. నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం. ఇఫ్ ద రేషియో ఆఫ్ 2 areas of 2 squares is 9:1, then the ratio of their perimeters is. If the ratio of the areas of 2 squares is 9:1, 2 squares ఇలా ఉన్నాయి, వాటి యొక్క రేషియో ఇచ్చాడు, వాటి ఏరియాస్ యొక్క రేషియో ఇచ్చాడు. ఇది A1 అనుకోండి, ఇది A2 అనుకోండి. A1 యొక్క రేషియో ఏమవుతుంది, A1² అవుతుంది /A2² అవుతుంది. దట్ ఈజ్ ఈక్వల్ 9/1 అవుతుంది.
బోత్ సైడ్ స్క్వేర్ చేయండి, స్క్వేర్ రూట్ చేయండి. స్క్వేర్ రూట్ చేస్తే ఏమవుతుంది, ఈ స్క్వేర్కి రూట్కి పోతే ఈ స్క్వేర్. రూట్ 9 ఈజ్ ఈక్వల్ a1/a2 ఈజ్ ఈక్వల్ రూట్ 9కి 3 వస్తుంది, రూట్ 1కి 1 వస్తుంది. సో a/a2 ఈజ్ ఈక్వల్ 3:1 అవుతుంది. ఇవేంటి, సైడ్స్ ఆఫ్ ద స్క్వేర్, స్క్వేర్ యొక్క సైడ్స్. ఓకే, a1 అనేది 3 అవుతుంది, a2 అనేది 1 అవుతుంది. ఓకే, ఇప్పుడు వాడు ఏమో కొనుక్కుంది, దెన్ ద రేషియో ఆఫ్ ది పెరిమీటర్ అన్నది. సో పెరిమీటర్ యొక్క రేషియోని క్యాలిక్యులేట్ చేస్తాం. పెరిమీటర్ యొక్క రేషియో ఏమవుతుంది, 4a. మన పెరిమీటర్ యొక్క ఫార్ములా తెలుసు కదా, p ఈజ్ ఈక్వల్ 4a. సో పెరిమీటర్ యొక్క మొదటి ఈ స్క్వేర్ యొక్క పెరిమీటర్ ఏమవుతుంది, సైడ్ అనేది 3 కాబట్టి 4 × 3 p1/p2 ఈ విధంగా వేసుకుంటే 4 × 3 4 × 1. సో 4కి 4కి క్యాన్సిల్ అయిపోయింది. సో సేమ్ యాజ్ డీజ్ వస్తుంది, p1/p2 ఈజ్ ఈక్వల్ 3/1. దిస్ ఈజ్ ద రేషియో ఆఫ్ పెరిమీటర్. ఓకే, నెక్స్ట్ ప్రాబ్లమ్ సాల్వ్ చేద్దాం. The ratio of the areas of two squares, one having double its diagonal than the other. ఇంకోసారి చదువుదాం. The ratio of the areas of two squares, one having double its diagonal than the other is. అంటే 2 స్క్వేర్స్ ఇచ్చాడు, వాటి యొక్క రేషియో, స్క్వేర్స్ అనేవి ఇలా ఉన్నాయి 2, వాటి యొక్క రేషియోని మనం ఫైండ్ అవుట్ చేయమన్నాడు. ఇది అవుతుంది, ఇది a1, ఇది a1 అవుతుంది, a2 అవుతుంది. ఓకే, one having double its diagonal than the other, one having double its diagonal than the other అన్నాడు. సో ఈ స్క్వేర్ యొక్క డయాగ్నల్ని మనం ఫస్ట్ ఫైండ్ అవుట్ చేయాలి. సెకండ్ ఇక్కడ ఏమన్నాడు, వన్ హ్యావింగ్ డబుల్ ఇట్స్ డయాగ్నల్ దెన్ ద అదర్ ఈజ్ అన్నాడు. అంటే సెకండ్ స్క్వేర్ యొక్క డయాగ్నల్ అనేది ఎక్స్ అయితే మొదటి స్క్వేర్ యొక్క డయాగ్నల్ అనేది ఏమవుతుంది, 2x అవుతుంది. ఓకే, ఇప్పుడు మనం ఏం క్యాలిక్యులేట్ చేయాలి, రేషియో అనేది క్యాలిక్యులేట్ చేయాలి. రేషియో వాటి యొక్క ఏరియాస్ యొక్క రేషియోని మనం క్యాలిక్యులేట్ చేయాలి. సో డి స్క్వేర్ ఈజ్ ఈక్వల్ 2a1 స్క్వేర్ కదా, 2a1 స్క్వేర్. ఇక్కడ డి ఈజ్ ఈక్వల్ ఎంత, 2x హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ 2a స్క్వేర్. ఓకే, ఇక్కడ ఏమవుతుంది, 4x స్క్వేర్ అవుతుంది. 4x స్క్వేర్ ఈజ్ ఈక్వల్ 2a స్క్వేర్. ఈ 2కి సో ఈ 2కి 2 క్యాన్సిల్ అవుతుంది. ఏ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ 2x a1 అనుకుంది, సైడ్ a1 అనుకుంది, 2x స్క్వేర్ అవుతుంది. ఇప్పుడు ఈ డయాగ్నల్ యొక్క స్క్వేర్ని ఫైండ్ అవుట్ చేయాలి మనం. d ఈజ్ ఈక్వల్ x అంటే d స్క్వేర్ ఈజ్ ఈక్వల్ 2a స్క్వేర్ కదా, అంటే సేమ్ d ఈజ్ ఈక్వల్ x కాబట్టి x స్క్వేర్ అవుతుంది, 2a స్క్వేర్. a2 అనుకోండి ఇది సైడ్. a2 స్క్వేర్ ఈజ్ ఈక్వల్ ఏమవుతుంది, a2 స్క్వేర్ ఈజ్ ఈక్వల్ x స్క్వేర్ బై 2 అవుతుంది. సో ఇది సెకండ్ వన్, ఇది ఫస్ట్. ఇది ఏరియా ఆఫ్ ద ఫస్ట్ స్క్వేర్, ఇది ఏరియా ఆఫ్ ద సెకండ్ స్క్వేర్. సో వీటి యొక్క రేషియోని వాడు ఫైండ్ అవుట్ చేయమన్నాడు. సో a1 స్క్వేర్
స్క్వేర్ బై a2 స్క్వేర్. సో a1 స్క్వేర్ అంతా 2x స్క్వేర్, a2 స్క్వేర్ x స్క్వేర్ బై 2, a2 స్క్వేర్ ఈజ్ ఈక్వల్ x స్క్వేర్ బై 2. సో x స్క్వేర్ క్యాన్సిల్ అయిపోతే ఈ 2 అనేది పైకి వెళ్తే 4 అవుతుంది. అంటే 4/1 అంటే a1 స్క్వేర్ ఈజ్ ఈక్వల్ ఈస్ట్, a1 స్క్వేర్ ఈస్ట్ సారీ a2 స్క్వేర్ ఈజ్ ఈక్వల్ 4:1 అవుతుంది. దిస్ ఈజ్ ద రేషియో ఆఫ్ ద ఏరియాస్ ఆఫ్ ద దోస్ స్క్వేర్స్. ఓకే, 4:1 అవుతుంది. నెక్స్ట్ ప్రాబ్లం. The area of sphere is half hectare. The length of its diagonal is అన్నాడు. The area of square is half hectare. The length of its diagonal is అన్నాడు. స్క్వేర్ షేప్లో కొంత ఏరియా ఉంది, వీటి యొక్క ఏరియా అనేది ఏమన్నాడు, హాఫ్ హెక్టార్ అన్నాడు. ఏరియా ఈజ్ ఈక్వల్ హాఫ్ హెక్టార్. మనకి ఇక్కడ చిన్న బేసిక్ పాయింట్ తెలియదు. 1 hectare ఈజ్ ఈక్వల్ 10,000 మీటర్ స్క్వేర్. దిస్ ఈస్ ద బేసిక్ పాయింట్. ఇది మనకు తెలియాలి. ఇప్పుడు హాఫ్ హెక్టార్ అంటే ఏమవుతుంది, 5,000 మీటర్ స్క్వేర్ అవుతుంది. 5,000 మీటర్ స్క్వేర్. సో ఏరియా ఫార్ములా ఏంటి, ఏ స్క్వేర్. సో బోత్ సైడ్ చేస్తే 50 × 100 అవుతుంది. 50ని మరలా మనం ఫ్యాక్టర్స్ కింద రాస్తే 25 × 2 = 100 అవుతుంది. మనం స్క్వేర్ వచ్చేటట్టుగా రాసుకోవాలి. ఓకే, ఇప్పుడు √25కి స్క్వేర్ రూట్ ఎంత, 5, 100కి 10, 2కి రూట్ ఎంత, √2a × √2 అంటే a ఈజ్ ఈక్వల్ 50 √2 అవుతుంది. ఓకే, a ఈజ్ ఈక్వల్ 50 × √2 అవుతుంది. a అంటే సైడ్ ఆఫ్ ద స్క్వేర్ అని. సో ఇప్పుడు మనం ఏమో ద లెంత్ ఆఫ్ ఇట్స్ డయాగ్నల్ అని, మన డయాగ్నల్ ఫార్మ్ తెలుసు. d స్క్వేర్ d ఈజ్ ఈక్వల్ √2 × a. సో d ఈజ్ ఈక్వల్ √2, మనకి a తెలుసు. a ఎంత, 50 × √2. సో 50 × √2 హోల్ స్క్వేర్ అవుతుంది. √2 హోల్ స్క్వేర్, స్క్వేర్కి రూట్కి పోతే 2 మిగులుతుంది. సో 100. d ఈజ్ ఈక్వల్ 100 meters. ఓకే, దిస్ ఈజ్ ద డయాగ్నల్ ఆఫ్ ద స్క్వేర్. ఓకే, సో ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి అండ్ షేర్ చేయండి. ఓకే, బాయ్.